చీకటిని వెంబడిస్తున్న వెలుగు. చీకటిని వెంబడిస్తున్న వెలుగు. ఈ మాట వినడానికి కాస్త విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ చాలా విషయాల్లో ఇది వాస్తవం. ఎందుకంటే ఒకసారి మన దినము, ప్రకృతిలో ఏర్పడుతున్న దినము, ఈ దినములో చీకటే ముందు వస్తుంది, వెలుగు తర్వాత వస్తుంది. అవునో కాదు మీరు అందరూ ఆలోచించండి. దినము పిల్లలు ఎవరు అల్లరి చీకనమ్మా, కొంచెం అలా బయట బయట చైర్స్ ఉంటే కొంచెం కూర్చోండమ్మా, మెల్లగా వెళ్ళండి. పిల్లల దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే, ఎప్పుడు ప్రారంభమవుతుందండి దినము ఎప్పుడు ప్రారంభమవుతుంది? బైబిల్ పరిశోధన అంటే ఓన్లీ ప్రసంగం వినడమే కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అది రాత్రి 12 దాటిన క్షణం దిన ప్రారంభం. దిన ప్రారంభం చీకట్లో జరుగుతుందంటే చీకట్లోనే జరుగుతుంది. చాలామంది మన దేశంలో మత ఛందస్వాదులు, కొంతమంది అనొచ్చులండి, అందరూ అనకూడదు, కొంతమంది మత ఛందస్వాదులు ఉన్నారండి. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటంటే బైబిల్ని, క్రైస్తవ్యాన్ని దూషించటం, హేళన చేయటం. వీళ్ళు ఈ మధ్య నిన్న మొన్న ఉగాది ఈ కార్యక్రమం చేశారు కదండి. ఉగాది అంటే యుగాది, తెలుగు సంవత్సరం. పర్వాలేదు, చేసుకోవచ్చు. కానీ కొంతమంది అంటారు, కొన్నిసార్లు అన్నారు, మన సంస్కృతి గొప్పది, మనం గొప్పవాళ్ళం. మన దినం ప్రారంభం, మన దినం అంటే మన తెలుగు సంవత్సరం ప్రారంభం వెలుగులో ఉంటుంది, పగలుంటుంది. కానీ మన దరిద్రం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఇంగ్లీష్ క్యాలెండర్, ఇంగ్లీష్ వాళ్ళ దినాలు పాటిస్తున్నారు. ఏంటి భారతదేశంలో వాళ్ళు పాటించేది ఇంగ్లీష్ వాళ్ళ దినాలా? దినం ఎవరిది? దేవుడిది. దినము దేవునిది. కానీ వాళ్ళు మాట్లాడడం ఎలా మాట్లాడతారంటే, మనం ఏం చేసినా, గాలి పీల్చిన, నీరు తాగిన, ఆహారం తిన్న ఇంగ్లీష్ వాళ్ళది అంటారు. దినము ఎవరి వలన ప్రారంభమైంది? దేవుని వలన. వాళ్ళు అంటారు, తెలుగు నామ సంవత్సరాలు చూడండి, చక్కగా డే టైం ప్రారంభం. మన దినము డే టైం. రాత్రి ఎలా ప్రారంభం అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏదో ఒక విధంగా విషం చెమ్మడం. బైబిల్లో అదే కదండి రాశారు. వాస్తవానికి దిన ప్రారంభం అనేది అస్తమయము ఉదయము కలుగగా, అదే కదా రాసింది మొదటి అధ్యాయంలో. అస్తమయమును ఉదయమును కలుగగా, ముందు అస్తమయం కలిగిందా, ముందు ఉదయం కలిగిందా? అస్తమయమే కలిగింది. ఎందుకంటే చీకటి అనగానే ఏదో ఒక నెగిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఏదో నెగిటివ్ థాట్. చీకటి అనగానే ఏదో మంచిది కాదని, చీకటి అనగానే, వెలుగు అనగానే మన హృదయంలో ఎక్కడ లేని ఆనందం. చీకటి అనగానే ఎక్కడో చిన్న మనసులో ఒక ఆందోళన. దాంతో వెలుగంటే మంచిది, చీకటి అంటే చెడ్డది అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అసలు చీకటి చెడ్డదా? చీకటి ఒకవేళ చీకటి చెడ్డది అని నువ్వంటే, ఆ చీకటి లేకుండా ఒకసారి నీ బ్రతుకు ఎలా ఉంటుందో, ఎలా సాగుతుందో ఒకసారి ఊహించు. చీకటి లేకపోతే ఏమంటే, చీకటిని దేవుడు అసలు ఎందుకు కలిగించాడో తెలుసా? ప్రకృతిలో ఈరోజు చీకటి ఉండడం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. చీకటి లేకపోతే అసలు మన బాడీలో ఆరోగ్యం ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మన బాడీలో సెల్స్ ఉంటే, కణాలు, పదార్థం. అది పదార్థానికి 24 గంటలు లైట్ ఫోకస్ అవుతుంది అనుకోండి, రోగాలు వచ్చి చచ్చిపోతారు. దేవుడు సృష్టిలో మొదట చీకటినే చేశాడు. చీకటిలో నుంచే వెలుగుని చేశాడు. చీకటిలో నుండే వెలుగుని చేశాడు. ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయం మీరు చూడగలిగితే, మొదటి వచనం నుంచి,
ఆదియందు దేవుడు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. అగాధ జలములున్నాయి, అగాధ జలములపైన చీకటి కమ్మి ఉంది. ఆ తర్వాత ఏమండి 4వ వచనం వచ్చేసరికి 3వ వచనం వచ్చేసరికి వెలుగు కమ్ముని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. వెలుగు రాకముందు చీకటిని ఎందుకు పెట్టాడు? ముందు చీకటిని ఎందుకు కలిగించాడు? అగాధ జలములున్నాయి, జలముల పైన చీకటి కమ్మి ఉంది అన్నాడు. కారణం ఏమిటంటే ఈ భూమి కానీ ఈ విశ్వం కానీ దానికి సంబంధించిన పదార్థాన్ని దేవుడు సృష్టించి నీటిలో పెట్టాడు. నీటిలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ పదార్థం అంతా నీటిలో ఉంది. ఆ నీటి పైన చీకటిని కమ్మజేశాడు. ఎందుకు ఇది అనంటే ఏ పదార్థమైనా ఎక్కువ కాలం క్షేమంగా ఉండాలంటే, మన్నాలంటే, పాడవకుండా ఉండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే అది చల్లటి ప్రదేశంలో ఉండాలి, చీకటి ప్రదేశంలో ఉండాలి. ఒక మెడిసిన్ గురించి కూడా మనం చదువుకుంటూ ఉంటాం, బాటిల్ మీద ఉంటుంది. ఒక దగ్గు మందు అయినా కావచ్చు, లేదంటే ఇంకే మందు అయినా కావచ్చు. కీప్ ఇన్ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అంటాడు. అలాగే పదార్థం పాడు కాకుండా ఉండడానికి చల్లని ప్రదేశం, చీకటి ప్రదేశం ఉండాలి అనే సూత్రమే మన ఫ్రిడ్జ్లో కూడా పనిచేస్తుంది. ఫ్రిడ్జ్ మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే లైట్ వెలుగుతుంది. డోర్ క్లోజ్ చేయగానే లైట్ ఏమవుతుంది? ఆఫ్ అయిపోతుంది. అంటే మనం ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఆహార పదార్థాలైనా, కాయగూరలైనా, ఏవైనా పాడు కాకుండా ఉంటున్నాయంటే వాటికి లైట్ తగలటం లేదు. బయట పెడితే ఎందుకు పాడవుతాయంటే లైట్ తగిలితే అవేమవుతాయి? కాంతి ప్రసరిస్తే, ఎక్కువ కాంతి ప్రసరిస్తే పాడవుతాయి. అలాగే చీకటి అనేది లేకపోతే మనం చచ్చిపోతాం. మన శరీరం మీద కంటిన్యూగా వెలుగు ప్రసరించకూడదు. మన చర్మం 24 గంటలు వెలుగుని తీసుకుంటే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాం. అందుకే చీకటిలో నీ దేహం కూడా పదార్థంతోనే చేయబడింది గనక దానికి విశ్రాంతి అవసరమై, ఆ విశ్రాంతిలో అది తన శక్తిని రికవర్ చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి. అందుకే దేవుడు సగము వెలుగు, సగము చీకటి. బుద్ధిహీనులైన వారు చీకటి చెడ్డది, చీకటి చెడ్డది, చీకటి చెడ్డది. 7 సంవత్సరం ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం అంటే చీకట్లో ప్రారంభమైందట. 7 సంవత్సరం అంటే వెలుగులో ప్రారంభమైందట. చెప్పడానికి ఏమీ లేక ఏమన్నా వేరియేషన్ చూస్తుండే ఎలా ఉండ. అలా అనుకుంటే వీడు ఎప్పుడు పుట్టాడు అరగండి. ఒకవేళ అర్ధరాత్రి పుడితే వీడు పుట్టుక మంచిది కాదనమాట. అయితే ఏ మిడ్ నైట్ ఎవరు పుట్టరా అండి? పుట్టరా? వాళ్ళ అమ్మని అడగండి, చెప్తారు. వీడండి అర్ధరాత్రి పుట్టాడండి. అలాగని చంపుకుందామండి. చీకటి వెలుగు రెండు లోకానికి అవసరం, మనకి అవసరం. అయితే దేవుడు ముందు చీకటిని పెట్టాడంటే ఇంకొక కోణం ఆలోచిస్తేనండి, ముందు వెలుగుండి తర్వాత చీకటి అయితే బాగుంటుందా? ముందు వెలుగుండి తర్వాత చీకటి అయితే బాగుంటుందా? చీకటిలో నుంచి మనం వెలుగులోకి వస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఆ కోణంలో చూసినా కూడా మనం చీకటిలో నుంచి వెలుగులోకి రావడమే బాగుంది. ముందు చీకటి ఉండి తర్వాత వెలుగు వస్తేనే బాగుంటుంది. ఎందుకు ప్రకృతిలో దేవుడు ఇలా సెట్ చేశాడంటే, మొదటి కారణం మనం ఆరోగ్యంగా ఉండాలి. ప్రకృతిలో ప్రతి పదార్థం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండాలి. ఇది ప్రధాన కారణం. చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి. ఇక ముందు చీకటి ఉండడానికి కారణం, ఒకనాడు పదార్థాన్ని ఆ నీటిలో, ఆ చీకట్లో భద్రపరిచాడు. ఇక దేవుడు ఎలాంటి వాడు అంటేనండి, ఏ పని చేసినా దానికి ఒక ప్రయోజనం కాదు, ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చూసుకుంటాడు. అంటే ఒక పని చేస్తే దానివల్ల మల్టీ యూజెస్, ఎక్కువ ఉపయోగాలు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఉపయోగాలు. ఏమండి, వాటర్ బాటిల్ ఉంది, నీళ్లు తాగేసిన తర్వాత ఈ బాటిల్ ఎందుకు పనికి వస్తుందని పడేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇదే బాటిల్, నీళ్లు పట్టుకోవడానికి వాడిని ఇదే బాటిల్ని డెకరేషన్ కొరకు చేసేవాళ్ళు ఉన్నారు, లేదా మరొకదాని కొరకు ఉపయోగించేవాళ్ళు ఉన్నారు. మల్టీ యూజెస్ అంటే వాడి బుర్ర, వాడి మైండ్, తెలివితేటలు.
పాత బట్టలు మనం పడేస్తాం. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ బట్టలు జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా, అంటే సన్నటి ముక్కలుగా చేసి, ఒక సహోదరండి నాకు చిలకలూరుపేట దగ్గర ఒక సహోదరు డోర్ మ్యాట్లు చేసి పంపించిందండి. మాకు చూస్తే భలే ఉన్నాయి, మెత్తగా. అంటే పాడైపోయిన బట్టలు వేసుకోవడానికి మాత్రమే అందరూ అనుకుంటారు. వేసుకోవడం అయిపోయిన తర్వాత దానికి మరొక ఉపయోగం ఉంది. ఇలా ఏదో ఒకటి మనకు ఒక క్రియేటివిటీ వస్తుంది. మనకే ఒక వస్తువును ఒకదానికే కాదు, ఒక 2-3 విధాలుగా వాడుకోవచ్చు అని తెలివితేటలుంటే, దేవుడు ఒక పని చేసినప్పుడు అది 10 రకాలుగా వాడాలని అనుకుంటాడు. ఆయన తెలివితేటలవి. కనుక దేవుడు చేసే పనైనా, పదార్థమైనా, జీవైనా, ఏదైనా బహుళ ప్రయోజనాలతో నిండుకొని ఉంటుంది. అది కేవలం జీవుల్ని లేదా ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని భద్రపరచటానికే కాదు, మనుషుల జీవితాలకు పాఠం చెప్పడానికి కూడా. ఏది? చీకటైనా వెలుగైనా, లేదా చీకటి ముందొచ్చి వెలుగు తర్వాత రావడం అయినా. టైటిల్ కూడా అదే ఇచ్చాను కదండి. చీకటిని వెంబడిస్తున్న, ముందు చీకటి ఉన్న దినంలో ఆ తర్వాత వెలుగు వచ్చిందంటే చీకటి తర్వాత వెలుగు, దాన్ని వెంబడించడం అని అంటారు. నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే గొప్పవాడు యేసుక్రీస్తు అన్నాడు. అంటే యోహాను తర్వాత వచ్చాడు ఆయన, అంటే తన వెనక వస్తున్నాడు. వెంబడించడం అంటే ఫాలోవర్ అని కాదు, కానీ వెనకొచ్చాడు అని, తన తర్వాత వచ్చాడు అని, వరుసలో వచ్చాడు అని. గనుక చీకటి ముందు వచ్చి తర్వాత వెలుగు వచ్చిందంటే చీకటిని వెలుగు వెంబడిస్తూ వచ్చింది, వెనకొస్తుంది. ఇలా దేవుడు చేయటానికి మరొక ప్రధానమైన కారణం ఏమిటంటే, ఒక చీకటి వెలుగే కాదు, ప్రకృతిలో ఏదైనా మనిషి వాడుకోవడంతో పాటు వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి కూడా దేవుడు పెట్టాడు. ప్రకృతిలో జరిగే ప్రతి కార్యాన్ని దేవుడు ఎందుకు పెడుతున్నాడు అంటే, వాటి పనితో పాటు మరొక ప్రయోజనం ఏమిటంటే, కోట్ల మంది దేవుని పిల్లలు వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటానండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ సైన్ బోర్డ్ లాంటిది. సైన్ బోర్డ్ అంటే తెలుసు కదా మీకు. మనం హైవేలలో వెళుతున్నప్పుడు ఒక గ్రీన్ బోర్డు ఉంటుంది, దాని మీద ఒక ఫోర్కు, ఒక స్పూను ఇలా ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడే ప్రక్కన హోటల్ ఉందని అర్థం, సింబల్ అది. అలా కాకుండా ఒక బెడ్, ఒక ప్లస్ గుర్తు ఉందనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ హాస్పిటల్ ఉంది, 100 మీటర్లు అని రాస్తాడు. హాస్పిటల్, ఆ బెడ్ అను ప్లస్ గుర్తు వేసాడంటే ఏమన్నట్లు? హాస్పిటల్. అంటే మీరు కూడా ఇవన్నీ చూసే ఉంటారు. అలా కాకుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత బోర్డు మీద జంతువులు ఇలా గెంతుతున్నటువంటి బొమ్మ వేసాడు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇది ఫారెస్టు, ఈ దారిలో ఈ జింకలు ఇవి పరిగెత్తుతూ ఉంటాయి, వాహనదారులారా కాస్త చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే అవే అడ్డం వచ్చాయి, నాకేం ప్రాబ్లం, నాది తప్పు లేదు, అవే అడ్డం వచ్చాయని నువ్వు ర్యాష్గా వెళ్ళకూడదు, పెద్ద కేసు అది. కనుక చూసుకొని వెళ్ళండి అని చెప్పడానికి ఆ బోర్డు, దాని మీద మాటలేం లేకపోయినా బొమ్మ చూసారా, అంటే అది మౌనంగా ఉంటుంది, మనకు చాలా పాఠం చెప్తుంది. ఆ బొమ్మ పాఠం చెప్తుంది, దాన్ని సైన్ బోర్డ్ అంటారు. మన ఊర్లలో స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట కూడా బోర్డులు పెడతారండి, ఎందుకంటే దగ్గరకు వచ్చేంత వరకు స్పీడ్ బ్రేకర్ కనపడదండి వాహనదారులకి. అదే బోర్డు ఉందనుకోండి, దూరం నుంచే ఆ బోర్డు చూడగానే, ఆ బోర్డు కూడా ఎలా ఉంటుంది, ఇలా కొండలు, 3 కొండలు ఉన్నట్టుగా ఎలా వేస్తాడు. ఆ బోర్డు చూడగానే అతనికి అర్థమైపోతుంది, దూరంగా ఉన్న కోర్స్ ఆ స్పీడ్ బ్రేకర్లు కనపడకపోవచ్చు, కానీ బోర్డు చూడగానే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అర్థమవుతుంది. అలాగే రైల్వే గేట్ ఉందనుకోండి, రైల్వే గేట్ అయినా ఆ బొమ్మ చూపిస్తాడు. తర్వాత పెట్రోల్ బంక్, స్పీడ్గా వెళ్ళేటప్పుడు పెట్రోల్ కావాలి, స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా బంక్ కనపడింది అనుకోండి, ఆపకూడదు. సడన్గా ఆపితే వెనకాల ఉన్నవాడు ఎవడో కొట్టేయచ్చు. కనుక వాహనదారులు ముందే గమనించడానికి 1 కిలోమీటర్ ముందు పెట్రోల్ బంక్ బోర్డు, పెట్రోల్ బోర్డు పెడతాడు, అంతే కదా, సైన్ బోర్డు. ఆ పెట్రోల్ కొట్టేటువంటి ఆ బాక్స్ బొమ్మ, ఆ గన్ను బొమ్మ 1 కిలోమీటర్ దూరం అని రాస్తాడు, KM 1 KM. పిల్లరా, ఈ బోర్డులన్నీ చూసినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. ఆ బోర్డు ఒక పాఠం చెప్తుంది, ఆ బొమ్మ ఒక పాఠం చెప్తుంది. వాటి సైన్ బోర్డులని మీరంటే
ప్రకృతిలో ఒక చెట్టు నీకు కాయలు ఇస్తుంది, కలపిస్తుంది, ఆకులు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కేవలం అలా నీ ఉపయోగానికే కాదు, నీకు పాఠం చెప్పడానికి కూడా. మౌనంగా ఎదగమని ఏం చెప్పిందట? మొత్తానికి కవికి ఒకటి అర్థమైంది, ఒక పాఠమే అర్థమైంది. ఏంటి ఒక పాఠం? మౌనంగా ఎదగమని మొక్క చెప్పింది. ఎవరి కోసం బ్రతకాలో అతను చెప్పింది, అది కూడా చెప్పింది. అది మాత్రం కవికి అర్థం కాలేదు, ఆ పాఠం రాలేదు. ఆ పాఠం బీవైకి వచ్చింది. ఒక పాఠమేనా? చాలా పాఠాలు చెప్తుంది చెట్టు. అలాగే జంతువు అది చాలా పాఠాలు చెప్తుంది. అలాగే సూర్యుడు పాఠం చెప్తాడా? పగటికి పగల బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. ఆకాశంలో దేవుని చేతి పనిని వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని, ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి. ఆ ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, దినములు వస్తున్నాయి భూమి వలన, సూర్యుని వలన. అంటే ఈ చీకటి వెలుగు కూడా మనిషికి పాఠం చెబుతుంది. ఏం పాఠం చెబుతుంది అని అనుకుంటున్నారా? ఏం పాఠాలు చెబుతాయి అనుకుంటున్నారా? ఒకవేళ చీకటి, ఆ చీకటిని వెంబడిస్తున్న వెలుగు, చీకటిలో నుంచి వెలుగు బాగుంటుంది అంటాం మనం. కరెంటు పోయి ఏమ్మ చీకటిగా ఉంది, సడన్గా కరెంట్ వచ్చింది, అమ్మయ్య అనుకుంటాం. ఇదే టైం దాందే. నిద్రపోయేటప్పుడు ఏమండి, ఇప్పుడంటే మనం పని చేసుకునే టైం, ఇప్పుడు పని చేసుకుంటున్నాం, మనకి ఇప్పుడు లైట్ అవసరం. ఈ టైంలో కరెంటు పోయింది అనుకోండి, వెలుగు కోసం ఆలోచిస్తాం. అదే మనం నిద్రపోయే టైంలో సడన్గా ఎవరైనా లైట్ వేసారు అనుకోండి, లైట్ తీయండి అని అరిచేస్తాం. అంటే దేని విలువ దానిదే. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఏం కావాలి? వెలుగే కావాలి. కనుక సడన్గా చీకటి పోయి పావు గంట తర్వాత కళ్ళన్నీ పొడుచుకున్న కనపడటం లేదనుకోండి, ఓ పావు గంట తర్వాత వెలుగు వచ్చినప్పుడు మన ప్రాణాలకు ఎలా ఉంటుంది? అమ్మయ్య అమ్మయ్య అనుకుంటాం. ఎంత హాయిగా ఉంటుంది. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే బాగుంటుంది, హాయిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. దేవుడండి ఇది ప్రకృతిలో ఎందుకు పెట్టాడంటే, మనిషి జీవితంలో కూడా మొదట చీకటే వస్తుంది, ఆ తర్వాతే వెలుగు వస్తుంది. చీకటి అనగానే కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, బాధలు, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ చీకటి. ఈ చీకటిలో నుంచి వెలుగు ప్రసరిస్తుంది. అది ఎలా? కొన్ని సందర్భాలు బైబిల్ నుంచి ఈరోజు మనం చదువుదాం, కొన్ని సందర్భాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే నేను ఎక్కువగా మోటివేషనల్ క్లాసులుగా చెప్పనండి. నా పాఠాలు ఎలా ఉంటాయంటే చెప్తున్నాను చాలామందికి. ఎందుకంటే ఏమండి, కొంతమందికి సింపుల్గా చెప్పేస్తే ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళు బుర్రకి ఎక్కువ పని పెట్టరు. నీకెందుకు అంత బాధ? వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో దానిని రీసెర్చ్ చేయడానికి ఏమే సిఐడియో లేదంటే ఏమే సిబిఐయో ఎంక్వైరీ మొదలు పెడుతుంది. అంత నాలెడ్జ్ ఏదో బైబిల్ దగ్గర పెట్టరాదు, బైబిల్ దగ్గర పెట్టదు. బైబిల్ మాత్రం ఎలా చెప్పాలి? పై పైన చెప్పాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి. అప్పుడు ప్రసంగం ఆ రోజు భార్యకి ఫేవర్గా వచ్చింది అనుకోండి, అన్నయ్య వాళ్ళ ప్రసంగం ఎరగదీసాడు. అదే మగాళ్ళకి ఫేవర్గా వచ్చింది అనుకోండి, వాళ్ళ ఏదో పాఠం అర్థం కాలేదా, నీకు ఇష్టం లేదా? అది మగవాళ్ళకి ఫేవర్గా వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఆనందంతో పొంగిపోతుంటారు, ఇవాళ అన్నయ్య సూపర్. అదే ఆడవాళ్ళ ఫేవర్గా వస్తే వాళ్ళ ఏదో ప్రసంగం కొంచెం అర్థం కాలేదు. చూసారా మనలో ఎంత కళాకారులు ఉన్నారు? ఆస్కార్ అనవసరంగా ఆలోచించింది. గనుక నా పాఠాలు ఎప్పుడు ఏమండి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇవన్నీ లోకంలో ఎవడైనా చెప్పేస్తుంటాడు. అది వాస్తవానికి అనుభవాలతో మీరు తెలుసుకోవాలి, ఇప్పటికే నేర్చుకోవాలి.
బైబిల్లో 66 పుస్తకాలలో ఎంతో పెద్ద మ్యాటర్ ఉంది, చాలా సారం ఉంది. బోధకులుగా మమ్మల్ని మళ్ళీ భార్యాభర్తల బంధాల గురించి చెప్పండి, అన్నదమ్ముల బంధాల గురించి చెప్పండి అంటే మరి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? అందుకే నేను ఏ పాఠం తీసుకున్నానండి, నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది. నాలెడ్జ్ఫుల్ కొంచెం ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ పాఠం చెప్తే నాలెడ్జ్ ఉండాలి. బైబిల్లో 66 పుస్తకాలు చాలా ఉంది. మరి ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి నేను? కనుక శ్రద్ధగా వినాలి. ఇది ఎందుకు చెప్పానంటే మీకు కాన్సన్ట్రేషన్ చేస్తారని. కాన్సన్ట్రేషన్ మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్పటం లేదు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అసలు ఇక్కడ సందర్భం ఏంటో మీకు ఒక మాటలో చెప్పేస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనానుకు వచ్చేసారు. వాళ్ళతో అప్పటి వరకు యెహోషువ ఉన్నాడు. పాపం మోషే ముందు చనిపోయాడు, యెహోషువ గారు కూడా చనిపోయారు. ఆ ప్రాంతాలను ఇంకా కొద్ది ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఆక్రమించుకుంటున్నారు కనాను దేశంలో. అంటే వాళ్ళే యుద్ధానికి వెళ్ళి, నాయకుడు లేకపోయినా, యెహోషువ లేకపోయినా ఇంకా కానాను దేశంలో ఆక్రమించుకోవాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. గనుక వెళుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలపై యుద్ధం చేస్తున్నారు. దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళగొడుతున్నారు, ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. వాస్తవానికి ఇది జనరల్గా వింటుంటే దేవుడు ఏంటంటే ఆల్రెడీ నివసిస్తున్న జనాన్ని వెళ్ళగొట్టి ఈ జనాన్ని ఉండమంటున్నాడు, అన్యాయం కాదండి. జనరల్గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. ఏమంటే పాలవంచలో ఉన్న మన అందరిని ఎవడో వచ్చి వెళ్ళగొట్టేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు అనుకోండి, మన బైబిల్ కాలేజీని, పక్కన ఉన్న ఇళ్ళని, టోటల్గా అన్నింటినీ ఒక్కసారి ఆ స్థానంలో ఉండి మనం ఆలోచిద్దాం, ఎలా ఉంటుంది మనకి? ఎందుకు ఇలా? ఎందుకంటే ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఆ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారు ఉండాలన్నది ఆయన ఆలోచన. గనుక అది ఆయనదైనప్పుడు ఎవరిని ఉంచాలో ఎవరిని వెళ్ళగొట్టాలో ఆయన ఇష్టం. మనుషులు చేయకూడదు అది, కానీ ఎవరు చేయొచ్చు? ఇప్పుడు ఇల్లు నీది, అద్దెకిచ్చావు, సొంతం ఏం చేయలేదు, అద్దెకిచ్చావు. వాళ్ళు సరిగా ఉండట్లేదు, 24 గంటల భార్య. మనం ఏమండి యజమానులు కింద ఉన్నారు, వాళ్ళు పైన ఉన్నారు. 24 గంటల భార్యాభర్తలు కొట్టుకొని బిందులు తప్పెళ్ళాలి విసిరి కొడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? ఖాళీ చేయండి, మాకు నిద్ర ఉండొద్దా, మాకు ప్రశాంతత ఉండొద్దా? మీరు గొడవ పడ్డం చూసి మా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వెంటనే ఖాళీ చేస్తాం. ఇల్లు నీది కనుక వెళ్ళిపోమంటావు అర్థాంతరంగా. ఆ అధికారం నీకుందా? ఉంది. కనాను దేశంలో ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టడానికి కారణం కూడా అదే. వాళ్ళు ఎంత క్రూరులో లేవియకాండం 18-19 అధ్యాయాలు చదవండి. వాళ్ళ 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 సంస్కృతి ఎలాంటిది. లెస్బియన్స్ అట వాళ్ళు. తర్వాత స్వలింగ సంపర్కులు, లెస్బియన్, తర్వాత ఏమంటారు మగవాళ్ళు, ఆడవాళ్ళు, తర్వాత జంతువులు, ఆ తర్వాత ఇష్టం. భయంకరమైనటువంటి సంస్కృతి అండి. అందుకే భూమి మీద వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాడు దేవుడు. ఇది కారణం. ఈ క్రమంలో పాపం చేసిన వారందరినీ ఆ దేశం నుంచి దేవుడు వెళ్ళగొడుతూ తన పిల్లల్ని ఆక్రమించుకోమన్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళండి, వాళ్ళతో యుద్ధం చేయండి, వాళ్ళని వెళ్ళగొట్టండి. ఆ క్రమంలో వ్రాయబడిన మాట ఇది. 19వ వచనం. యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనప రథములున్నందున వారు వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందంటే, యెహోవా తోడై ఉన్నందున పైన ప్రాంతాలన్నీ ఆక్రమించుకున్నారు అన్నారు, బాగుంది. కానీ ఇమ్మీడియట్గా వెంటనే వ్రాయబడిన 2వ వాక్యం, ఆ తర్వాత వాక్యం ఏముంది? అయితే మైదానమందున్న వారికి ఇనుప రథములు ఉన్నందున వారు వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఇది చదవగానే వెంటనే ప్రశ్నలు సంధించేస్తారు శత్రువర్గాలు. దేవుడు తోడై ఉంటే అన్నీ గెలవరా? దేవుడు తోడై ఉంటే కొన్ని ప్రాంతాలేనా? ఒకవేళ వాళ్ళకి ఇనపరథాలు ఉంటే దేవుడు తోడున్న ఉపయోగం లేదా? అంటే యెహోవా యుద్ధ రథాలు ఉన్నటువంటి సైన్యాన్ని ఓడించలేడా? జనరల్గా చదివితే అదే కదండి క్వశ్చన్, అదే వస్తుంది.
దీన్ని ఆసరాగా తీసుకొని మత ఛాందసవాదులైన వాళ్ళు రకరకాల ప్రశ్నలు సంధిస్తూ మీ దేవుడికి మీ యెహోవాకి రథాలంటే ఇనప రథాలంటే భయం, ఆయనకి ఇనప రథాలు ఉన్నాయా యెహోవా పని అయిపోయినట్టే, ఇనప రథాలు ఉన్నాయా యెహోవా పవర్ పని చేయదు, ఇలా మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులందరండి సైలెంట్ అయిపోయి వాళ్ళకి నచ్చిన వాక్యాలు తీస్తారు కానీ ఇద్దీరండి. ఎందుకంటే విషయం ఎందుకు అనవసరంగా కెలుక్కోవడం. చాలామంది అదే కదండి, ప్రాబ్లం ఎందుకు కదిలించుకొని మరి. అందుకే వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన వాక్యాలు చెప్పుకుంటూ వెళుతున్నారు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్లో జైశాలి గారు మనకు చెప్పింది ఏంటంటే, సమస్య నుంచి పారిపోవటం కాదు, ఆ సమస్య ముందు నిలబడి దాన్ని పరిష్కరించటం. గనుక మనమైనా పరిష్కరించాలి. మనం కూడా దాన్ని పారిపోతే ఆ తర్వాత తరాలకి సత్యం అందించే వాళ్ళు ఎవరు? మన పిల్లలకు ఈ వాస్తవాలన్నీ మనం చెప్పేసి వాళ్ళకి బైబిల్ ఇచ్చేస్తే ఆ తర్వాత ఎంత స్పీడ్ అవుతుంది ఆలోచించండి. బైబిల్ మన పిల్లలందరికీ ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఎంత విస్తారంగా బైబిల్ని ప్రకటిస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనమే చెప్పామనుకోండి, రేపు ఎవరైనా వాడిని ప్రశ్నిస్తే వాడు ఈజీగా చెప్పేస్తుంటాడు. కనుక సమస్య ఉన్న చోట ఆగి ఆ సమస్యను పరిష్కరించాలి, ఆలోచించాలి. అలాగని ఆలోచిస్తే అర్థం కానంతగా ఏమి రాయించలేదు దేవుడు, అంత కష్టతరంగా. ఆలోచిస్తే దాంట్లో సమాధానం, ఆన్సర్లు దేవుడు పెట్టాడు. ఆలోచిద్దాం కొంచెం సేపు. ఏమంటే ఇనపరథములున్నందున వాళ్ళు మైదానంలో ఉన్న ప్రజల మీద యుద్ధం చేయలేక గెలవలేకపోయారా? వాళ్ళని స్వాధీనపరచుకోలేకపోయారా? వెళ్ళగొట్టలేకపోయారా? అంటే ఇనపరథములుంటే యెహోవా తోడై ఉండడా, లేదా ఇనపరథములుంటే యెహోవా బలం కూడా పనిచేయదా అని ఆలోచిస్తే కొన్ని సందర్భాలను ఇప్పుడు మనం చూడాలి. ఈ ప్రశ్న దగ్గర న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. యెహోదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలింకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హోసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. దేవుని శిక్షాస్మృతులలో ఉన్న ఒక శిక్షాస్మృతి ఏమిటంటే, తన పిల్లలు తప్పు చేసినప్పుడు శత్రు రాజుల చేతికి అప్పగిస్తూ ఉంటాడు. చాలా మార్లు అలా జరిగింది. అలాగే ఇప్పుడు దోషులైరు కనుక ఏం చేశాడంటే, కనాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించాడు. అతని సేనాధిపతి అన్యుల హెరోషతులో నివసించిన సీసెరా అతని సేనాధిపతి సీసెరా. అతనికి 900 ఇనపరథములుండెను. ఎన్ని వందలు? 1, 2, 10, 20, 100, 200. 900 ఇనపరథములు. ఇనపరథాలు మైదానంలో ఉన్న వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి అన్నారు. చూసారా? అంటే ఒకవేళ ఇనపరథములు ఉంటే దేవుడు పవర్ పనిచేయదు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఈ సందర్భంలో సీసెరా అనేటువంటి సైన్యాధ్యక్షునికి ఎన్ని రథాలు ఉన్నాయట? ఇనపరథాలు 900 ఇనపరథాలు. రైట్. వారి మీద యుద్ధానికి వెళ్ళవలసిన వాడు బారూకు. ఏమండి, వారి మీద యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 12వ వచనం. ఎందుకంటే దెబోరా అనేటువంటి ఒక స్త్రీ ప్రవక్తిగా ఉండి బారూకుని పిలిచి నువ్వు యుద్ధానికి వెళ్ళాలని చెప్పింది. అభినోయము కుమారుడైన బారూకు తాబూరు కొండ మీదకి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా వీళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరు? ఈ సీసెరా అనేటువంటి సైన్యాధ్యక్షుడు, కనాను రాజు దగ్గర సైన్యాధ్యక్షుడు. తన 900 ఇనపరథములను అన్యుల హెరోషత్తు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా అంటుంది, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని
తాబోరు కొండ మీదికి దిగి వచ్చాను. తాబోరు కొండ మీద దిగి వచ్చాను. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సీసెరాను, అతని రథములను, అతని సర్వసేనను కలవరపరచగా ఏం చేశాడండి? ఎందుకంటే ఒక్క మాటలో చెప్పనా, దుత్ అన్నాడు అంతే. పిల్లల్ని అప్పుడప్పుడు బెదిరించడానికి పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు? జస్ట్ బెదిరిస్తారు. జస్ట్ బెదిరించటం అని గుడ్లో ఉండటం. ఎంతకీ 900 రథములతో వచ్చిన ఈ వీరుణ్ణి దేవుడు ఏం చేశాడు? ఏం చేయాల? బెదిరించాడు. కలవరపరచగా అన్నాడు. అంటే 900 రథాలు వస్తాయండి, 9000 రథాలు వస్తాయేంటి? ఆయన కలవరపరచటం ఎలా ఉంటుందో తెలుసా స్టైలు? ఉరుములు మెరుపులు పిడుగులు, ఉరుములు మెరుపులు పిడుగులు, ప్రకృతి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కదలడం. కంగారు అయిపోయారు. ఏం జరిగిందో చూడండి. కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్నిల హెరెషెతుకు తరుమగా సిసెరా యొక్క సర్వసేనలు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. తర్వాత ఒక స్త్రీ అతని కణతలలో ఈ గుడారపు మేకును కొట్టి సిసెరాను ఏం చేసేసింది? మరి 900 ఇనుప రథాలు ఉన్నటువంటి ఈ సిసెరా కుక్క చావు తెచ్చాడేంటి? అంటే ఇక్కడ ఇనప రథాలు విషయం కాదు దేవుడికి ఇనప రథాల విషయం. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. బైబిల్ చదువుతున్న వాళ్ళు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ మీద ఒక పట్టు సాధిస్తే ఈజీగా చెప్పచ్చు. ఇనప రథాలు ఉంటే దేవుడికి భయము కాదు. ఇనప రథాలు ఉన్న వాళ్ళతో యుద్ధం అంటే దేవుడు దడుచుకొని ఇంట్లో ఉండిపోడు. ఆల్రెడీ ఇనప రథములు ఉన్నటువంటి సిసెరాని ఏం చేశాడు మీరు చూశారు. అంతవరకు ఎందుకు? ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఇనప రథాలు వీళ్ళకంటే ఎక్కువయ్యాయి. ఐగుప్తులో ఇనప రథాలు వీళ్ళకంటే ఎక్కువ. ఫరోరాజు కదా, ఫరోరాజు అప్పటికి ఈరోజు అమెరికా ఎలాంటి బలమైన శక్తో ఆ రోజుల్లో ఐగుప్తు అనేది అంత బలమైన శక్తి, అంత సైన్యం ఉంటుంది. అలాంటిది ఏం జరిగింది? నిజంగా వీళ్ళంతా కూడా సముద్రం మధ్య దారి ఏర్పడింది, వెళుతున్నారు. పూర్తిగా 5 లక్షల మంది కాలుబలం, పిల్లలు, ఆడవాళ్ళు, వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వెళుతున్నారు. సగం దూరానికి వెళ్ళారండి. అంటే సముద్రాన్ని సగం దాటారు. సంఖ్య అంతా సగం దాటారు. ఇంకా సగం సముద్రంలోనే ఉంది. సముద్రాన్ని సగం మంది దాటారు, సగం సంఖ్య ఇంకా సముద్రంలోనే ఉంది. వెనకాల ఫరో రథాలతో వచ్చేస్తున్నాడండి. వీళ్ళు దాటినంత వరకు ఆ మధ్య అగ్నిస్తంభం ఒకటి కలగజేశాడండి. అగ్నిస్తంభం, ఆ అగ్నిని చూసి గుర్రాలు భయపడిపోయాయి. ఆ తర్వాత వీళ్ళు దాటాక, కొంత దూరం దాటాక ఈ ఇనప రథాలను లోపలికి రానిచ్చాడు. అంటే సముద్రం 2 ప్రక్కల మంచు గడ్డలు కట్టినట్టుగా గోడలాగా నిలబడిపోయిందండి. అంటే మంచు గడ్డ కట్టించేశాడు. అంటే సముద్రాన్ని గడ్డ కట్టించేశాడు. జలములు గడ్డగట్టాయి, ఈ ప్రక్క అంతేనండి, గోడలా నిలబడ్డాయి. వాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఎప్పుడైతే ఫరో సైన్యాలు ఎంటర్ అయ్యాయో, రథాలు ఎంటర్ అయ్యాయో, ఈ గడ్డగట్టినటువంటి ఐసు మొక్కలు పగిలిపోయాయో, కరిగిపోయాయో, సముద్రం ఒక్కసారి పొంగింది. సముద్రంలో ఇనుప రథాలు కూలిపోయాయి. ఎప్పటికీ హిస్టరీ చెబుతున్న నిజం ఏంటంటే ఎప్పటికీ ఆ ఇనుప రథాలు ఆ సముద్రంలో ఉన్నాయి, ఎర్ర సముద్రంలో. వాటి తాలూకు శిథిలాలు ఎప్పటికీ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇనప రథాలు కాదు, ఫిరంగులున్నా అణుబాంబులున్నా దేవుడి ముందు పని చేయవు. అంతవరకు ఓకే. మరి అలాంటప్పుడు మైదానంలో ఉన్న వారిని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే దేవుడి పవర్ పని చేయలేదని కాదండి, కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే అదే అధ్యాయంలో కారణం ఏంటో చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 21వ వచనం చూడండి. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు అన్నాడు. అంటే ఎవరు వెళ్ళగొట్టలేదు? బెన్యామీయులు వెళ్ళగొట్టలేదు.
యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. అది మనసులో పెట్టుకోండి. 27వ వచనం చదవండి ఇప్పుడు. యెబూసీయులను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదట, వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారట. అలాగే 27వ వచనం, మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోర్ నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. దేవుడు ఏం చెప్పాడు? మీరు అన్నింటిపై యుద్ధం చేసి అన్నింటినీ స్వాధీనపరుచుకోండి అని చెప్పాడు. కానీ వీళ్ళు కొన్నింటిని వదిలేస్తున్నారండి. యెబూసీయులపై యుద్ధం చేయలేదు, వాళ్ళని వెళ్ళగొట్టలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈ చెప్పినటువంటి పల్లెలన్నీ వాళ్ళు యుద్ధం చేయలేదు, వాళ్ళని వెళ్ళగొట్టలేదు. ఆ తర్వాత 28 చూడండి. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఇది ఎవరి తప్పు? వెళ్ళగొట్టలేదా, లేదా వీళ్ళు ఏదైనా లాలూచి పడ్డారా అంటే వాళ్ళు లాలూచి పడ్డారు ఏదో విషయంలో. అందుకే 2వ అధ్యాయము 1వ వచనం మీరు చదివితే వాళ్ళు వెళ్ళగొట్టలేకో దేవుని శక్తి చాలకో కాదు, వాళ్ళ పొరపాటు, వాళ్ళ తప్పు, వాళ్ళ 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 పూర్తి వాళ్ళ దోషం. అది ఏం చేశారట చూడండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమను ప్రాంతమునకు వచ్చేలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠంలో విరగొట్టవాలని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు. అంటే వాళ్ళు ఏం చేశారు? మీరు దేశ నివాసులతో నిబంధన చేసుకోకండి అంటే వాళ్ళు లాలూచిపడి వాళ్ళట గట్టి పట్టుపట్టారట, మేము ఇక్కడే ఉండాలని. గట్టి పట్టుపట్టేసరికి అయితే మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏవో ఆశించేసి తీసేసుకున్నారు. బంగారాన్ని తీసుకున్నారు, స్త్రీలను తీసుకున్నారు. ఆ రోజుల్లో బంగారము స్త్రీలు ఇదే వాళ్ళకి ఆస్తి. లాలూచి పడ్డారు, దేవుడు చెప్పిన పని చేయలేదండి. పైగా వాళ్ళ దేవతలను ఉంచకూడదు, విగ్రహాలను ఏం చేయమన్నాడు, బలిపీఠాలను ఏం చేయమన్నాడు. ఆ దేశంలో, ఇండియాకు పనికిరాదు అది, ఈ వాక్యం ఇండియాలో ఉపయోగించకూడదు. వాళ్ళకు కనాను దేశం ఇస్తున్నాడు ఇశ్రాయేలీలకు కనుక ఆ దేశంలో ఉన్నటువంటి బలిపీఠాలను విరగొట్టమంటే అది కూడా చేయలేదండి, అది కూడా చేయలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. అంటే ఇక్కడ మీకు అర్థం కావలసిన విషయం ఏమిటంటే దేవుడు వారికి కొన్ని యుద్ధాలలో తోడు రావటం లేదు. ఎందుకు? వీళ్ళు చేసిన తప్పుకు శిక్ష వేయాలనుకున్నాడు గనుక వీళ్ళ పక్కన శాశ్వతంగా కొంతమందిని ఉంచేయటం బెటర్ అని దేవుడు డిసైడ్ అయ్యి యెహోవా వారికి యోధా వారికి తోడై ఉన్నందున మన్య దేశం స్వాధీనపరుచుకున్నారు. అంటే ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు తోడొస్తున్నాడు, ఇంకొక విషయంలో తోడు రావట్లేదు, మీ సావు మీరు చావండి. అలా దేవుడు తోడు రానప్పుడు వీళ్ళకి బలము ధైర్యం ఉంటే గెలుస్తున్నారు, లేకపోతే గెలవట్లేదు. అంటే ఈ మైదానంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు, మైదాన ప్రదేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడు రాలేదు. వీళ్ళుగా వీళ్ళ బలంతో యుద్ధం చేయవలసి వచ్చింది. వీళ్ళుగా యుద్ధం చేయవలసి వచ్చింది కనుక వీళ్ళు చేయలేకపోయారు. కారణం ఏంటంటే మైదానం మందు ఉన్న వారికి ఇనప రథాలు ఉన్నాయి. అంటే ఇనప రథాల పవర్ ఎవరి మీద పనిచేసింది? ఇశ్రాయేలీల మీద, కానీ దేవుడి మీద కాదు. ఇశ్రాయేలీలు వాళ్ళుగా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఆ రోజు. కనుక దేవుని తోడు లేని టైంలో వాళ్ళు యుద్ధం ఓడిపోయారు. దేవుడు తోడు లేని టైంలో ఆ రథాలు ఉండటం వల్ల వాళ్ళు గెలిచారు. ఇది మీకు అర్థమైతే దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని విషయాల్లో తోడు లేని సమయంలో వాళ్ళు ఓడిపోయారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది క్లియర్గా చెప్పాడు. నేను మళ్ళా చదవన్నమాట 2వ అధ్యాయము దేవుడు అంటున్నమాట,
కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులతో అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. యెహోవా దూత అనగానే పరలోకం నుంచి వచ్చిన దూత కాదండి, ఇక్కడ యెహోవా దూత అనగానే ఒక ప్రవక్త. ఇక్కడ దూతలను, ప్రవక్తలను కూడా దూతలు అన్నారు, యాజకులను కూడా దూతలు అన్నారు. దూత అంటే ఏం లేదండి, రాయబారి అని అర్థం, అంబాసిడర్ అంటారు. పరలోకం నుంచి వచ్చిన దూతలు వేరు. ఈ దూత ఎక్కడి నుంచి వచ్చాడు? గిల్గాల్ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమందిని మీకు పక్కలో బల్యాలుగా నేనే ఉంచుతానని ఉంచేశాడండి. ఇంక వాళ్ళు ఎప్పటికీ వెళ్ళగొట్టలేని పరిస్థితి. ఇక తర్వాత ఏం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ మనం చదవగలిగితేనండి, ఏమండి ఇది శిక్ష వాళ్ళకి. ఎలుగెత్తి ఏడ్చారని చూడండి తర్వాత మాట. కాగా ఆ చోటుకి జనులు 5వ వచనం అండి, 2వ అధ్యాయము 5వ వచనం. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడో మీకు ఆ జనాలంతా పక్కలో బల్లెల్లా ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు వేధిస్తుంటారు అని ఎప్పుడైతే చెప్పాడో ఎలుగెత్తి ఏడ్చారు. అంటే ఇది వాళ్ళకి శాపమా వరమా? వరమా? శాపం, కష్టాలు. ఏమంటే కొన్నిసార్లు తొందరగా ఈ ఇంటి నుండి బయటపడాలని కోడలు అనుకుంటుంది. కష్టాలే కారణం. లేదా మా ఇంట్లో నుంచి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తుంది ముసలోళ్ళని. కష్టాలు. కొన్ని పరిస్థితులలో అవి వెళ్ళడానికి వీలు లేదు. అంతే, తోడికోడలు కావచ్చు, అత్త కావచ్చు, ఇక్కడే మన ఇంట్లోనే జీవితాంతం. అదేమిటి వాళ్ళకి మంచి అత్తలు కొంతమంది ఉన్నా కానీ కొంతమంది చెడ్డ అత్తలు ఉంటారు. అప్పుడు కోడలకి ఏంటి, జీవితాంతం పోరేగా. కానీ మనసులో ఏమనుకుంటుంది, ఎప్పుడు పోతుందో ముసలిది, ఈ ముసలితో పోతేనే నా జీవితం, నా లైఫ్, నాకంటూ సంతోషం లేకుండా పోయింది. ఇది ఆడవాళ్ళ మాట. అలాగే ఇప్పుడు పరిస్థితి అయిపోయింది. ఎవరిది? ఇశ్రాయేలీయులది. నేను వాళ్ళని వెళ్ళగొట్టను, మీరు వాళ్ళని వెళ్ళగొట్టలేరు. ఎప్పుడు పోరుండాలా? ఉండాలి. శాపం, కష్టాలు. అంటే కష్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? కారణాలు కూడా చాలా చెప్పాడు చూడండి. తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆ తరము వారందరూ యెహోషువను ఎరిగిన వారంతా, ఆ తరమంతా, మోషేను యెహోషువను ఎరిగిన వారంతా, ఆ తరం వారంతా పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఏమండి, ఏదో ఒకరోజు జయశాలి గారిని ఎరిగినటువంటి వారం మనమంతా జయశాలి గారిని చూస్తున్నాం. ఏదో ఒకరోజు మనమంతా, మన తరం అంతా గతించాలి, వెళ్ళిపోవాలి. తర్వాత ఏమండి 4-5 తరాల తర్వాత జయశాలి గారు అంటే ఎవరని అడిగే తరం వస్తుందేమో. ప్రసన్న బాబు గారు అంటే ఎవరు అంటే అడిగే తరం వస్తుంది. సంతోష్ కుమార్ గారు అంటే ఎవరు, జాన్సన్ గారు అంటే ఎవరు. ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళు, జయశాలి గారు తెలిసినటువంటి వాళ్ళు 4 తరాల తర్వాత జయశాలి గారు ఎవరంటే ఏమండి. ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది. యెహోషువను కానీ, మోషేను కానీ, యెహోవా చేసిన కార్యములు కానీ ఎరుగని తరం ఒకటి పుట్టిందంట చూడండి. తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, అంటే దేవుని కార్యాలు బొత్తిగా తర్వాత తమ తరాలకు, తమ పిల్లలకు వాళ్ళు చెప్పలేదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలు, ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. అందుకే 14లో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలీయులను దోచుకుని ఆయన వారి చుట్టూనున్న శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువయ్యను గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇక చివరికి వచ్చేసరికి 21వ వచనం వచ్చేసరికి ఏమన్నారు చూడండి. 20వ వచనం నుంచి
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చాడు, ఈ ప్రజలు నా మాట వినడం లేదు. ఈ ప్రజలు నా మాట వెనక వీరి పితరులతో నేను చేసిన నిబంధన మీరుతున్నారు. వీళ్ళ పితరులతో నేను నిబంధన చేశాను, వీళ్ళు దాన్ని మీరుతున్నారు, అగ్రిమెంట్ని మీరుతున్నారు. గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదు, ఆ జనుల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై. నోట్ చేసుకోండి ఆ పాయింట్. మొదటిది శిక్ష కొరకు ఇచ్చాడు. శిక్ష కొరకు ఇశ్రాయేలీయులతో పాటు ఆ శత్రుజనులు ఉండేలా చేశాడు. శిక్ష కొరకు శిక్ష, అది వాళ్ళకి. శిక్ష వెనక ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, శిక్ష కొరక ఏం చెప్పాడు, వారిని పరీక్షించాలి. ఏమండి, పిఈటి మాస్టరు చెప్పిన మాట వెళ్ళలేదనుకోండి, 4 రౌండ్లే అంటాడు, పనిష్మెంటే. కానీ తర్వాత ఏమంటే వేయటం కూడా మంచిదేరా అంటాడు. ఎందుకు? బాడీ స్టిఫ్నెస్. ఏమంటే స్టామినా పెరుగుతుంది. స్టామినా పెరుగుతుంది అంటే ఈ కింది శిక్షే, పనిష్మెంట్ శిక్షే, కానీ దాని వెనక ఇంకొక ప్రయోజనం దాగి ఉంది. దాగి ఉందా, దాగిలేదా? పోలీసులు ఉన్నారనుకోండి, నేరస్తుల్ని తీసుకెళ్ళిపోయి, ఉదాహరణకు రాజమండ్రి సెంట్రల్ జైలు, లేదంటే చర్లపల్లి సెంట్రల్ జైలు. సెంట్రల్ జైలు అంటే ఏదో మనం చిన్న చిన్న జైళ్ళు ఉంటాయి కదండి టౌన్లో, మండల స్థాయిలో సబ్ జైళ్ళు అంటారు వాటిని. సబ్ జైలు చిన్ని కాంపౌండ్ రూమ్లు ఉంటాయి, లోపల పడేస్తారు. కానీ సెంట్రల్ జైలు అంటే పెద్ద కొన్ని ఏమంటారు 50 ఎకరాలు 100 ఎకరాలు, కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది. అది ఏంటి 100 ఎకరాల్లో ఎందుకు ఖైదీలు అంటే ఏం లేదండి, వాళ్ళని ఉదయాన్నే లేపి కొంతమంది చేత పొలం పని, కొంతమంది చేత రాళ్ళు కొట్టించడం, కొంతమంది చేత వడ్రంగి పని, కొంతమంది చేత ఈ పని ఆ పనులు చేయిస్తారు. ఇది మొదటిగా పైన చూస్తుంది ఏంటో తెలుసా? పనిష్మెంటే. కానీ దాని వెనకున్న మరో ప్రయోజనం ఏంటో తెలుసా? నేరాలకు అలవాటు పడిన వాళ్ళు ఈ శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆ నేరాలు మాని, ఎందుకంటే వాడికి ఇంకేం బ్రతకడానికి ఇంకేం రా, దొంగతనాలు ఇవ్వచ్చు. దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు, బ్రతకాలంటే దొంగతనం చేయడం మాత్రమే వచ్చు. వాడికి శిక్ష పడింది, కానీ శిక్షాకాలంలో శిక్షణ ఒకటి ఇస్తున్నారు. ఏంటంటే బయటికి వెళ్ళాక దొంగతనం మానేసిన వీడు ఈ వ్యవసాయం చేసుకొని బ్రతకాలి, ఈ వడ్రంగి పని చేసుకొని బ్రతకాలి, ఈ రాళ్ళు కొట్టుకొని బ్రతకాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఇది శిక్షాస్మృతి యొక్క లక్ష్యం. కావాలంటే మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళ జైలర్లు ఉంటే అడగండి, కారణం ఇదేనా అని. అవును, అంటే శిక్షలోనే శిక్షణ కూడా ఇస్తున్నారు వాళ్ళు. దేవుడు కూడా అలాగే ప్లాన్ చేశాడు. శిక్ష మీ ప్రక్కన బల్యంలా వాళ్ళని పెడుతున్నాను, అది శిక్షే. కానీ అది పరీక్ష కూడా. అదేంటంటే మిమ్మల్ని పరీక్షించడానికి. ఒక చెట్టుని ఎలాగ వేశాడో వాళ్ళని ఉంచడానికి గల కారణం కూడా అదే, వాళ్ళని ఉంచాడట. తర్వాత ఇంకా చదవండి 23వ వచనం, 22. యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చాడు. అంటే ఇనపరదాలున్నందుకు వాళ్ళు గెలవడం కాదు, కొంతమందిని ఉండనివ్వాలని దేవుడే ఉండనిచ్చాడు. కొంతమందిని ఉండనివ్వాలని దేవుడే. ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా అండి మనుషులను కావాలని శిక్షించడు, బాధించడండి. కావాలని శిక్షించడు, కావాలని తప్పుల్లోకి నెట్టడు. ఏమండి మనుషులే కావాలని నష్టాల్లోకి కష్టాల్లోకి అళ్ళే వెళ్తారు. మనం ఏం చేస్తామంటే చేసుకున్నదంతా చేసుకుని కష్టాల్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గరికి వస్తాం? దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడు కష్టాలు పెడతాడు అంటే చాలా 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 రేర్ సిచ్యువేషన్స్లో. ఎవరికి? యోబు ఉన్నాడు. యోబు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, కానీ అతనికి కష్టం వచ్చింది. దేవుడు పెట్టాడు. ఇది ఒరిజినల్గా దేవుడు పెట్టిన కష్టం. దేవుడు నీకు కష్టం పెట్టాలి అంటే నువ్వు యోబు స్థాయిలో ఉండాలి. యోబు స్థాయి అంత స్థాయి నీకు ఉండాలి.
మరి మనకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు నాకు ఈ కష్టాలు పెట్టాడని 10 మందితో చెప్పుకో. నువ్వే ఏదో అంటారు చూసారా, వాళ్ళను చూసి వీళ్ళను చూసి హెచ్చులకు పోయి అవి కొనేయాలి ఇవి కొనేయాలని అప్పులు చేసేసుకొని ఏమంటే ఆ కష్టాలు ఈ కష్టాలు తెచ్చేసుకొని తీరని అప్పుల్లోకి తీరని కష్టాల్లోకి వెళ్ళిపోయి దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, నేను యోబులా పరీక్షించబడుతున్నాను. యోబు నీలాగా అవి ఇవి చేసి కష్టాలు కొని తెచ్చుకున్నాడా? కష్టాలు కొని తెచ్చుకునేది నువ్వు, కానీ పేరెవరిదో వాడుకుంటూ. గతంలో ఒక అతను ఉండేవాళ్ళండి, పెళ్లి సంబంధాలు ఏమి రావట్లేదు, వయసు 30 దాటేసింది. పాపం అలిసిపోయినట్టున్నాడో, వాళ్ళ అమ్మళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, 31, 32, 33 రాగానే అంటున్నాడు, నాకు పెళ్లి కాకపోతే నాలో మరో పౌలు చూపిస్తాను అన్నాడు. నేను అప్పుడు అన్నాను, నాయన పౌలు గారు పిల్ల దొరక్కని ఇలా ఉండలేదు. అంటే పిల్ల దొరక్క పెళ్లి గారి ప్రతివాడు పౌలు అనుకుంటే ఎట్లా? పెళ్లి చేసుకోవడానికి పిల్ల లేకో పిల్ల ఇవ్వకో కాదని అలా ఉంది, నిర్ణయించుకున్నాడు దేవుడి కోసం. తేడా మీకు అర్థం కావాలి. కష్టాల్లోకి వెళ్ళి ప్రతివాడు నేను యోబులు అంటుండ అనుకుంటే కుదరదు. దానికి చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. నీకు నువ్వుగా కష్టాల్లోకి వెళతావు. మరి దేవుని మాట ఏంటో తెలుసా? విలాప వాక్యాలు 3:33 చదవండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33. ఇర్మియా తర్వాత ఉంటుందండి, కనపడలేదు, తీశారు కదా అందరం దీన్ని ఇవ్వండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఆయనకి అసలు సరదా కాదు, ఆయనకి ఇష్టం ఉండదు. హృదయపూర్వకంగా కలుగు చేయడు. నువ్వు చేసుకుంటావు, నువ్వు చేసుకున్న దాని ఫలితం నువ్వు కష్టాలు అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే, దాన్ని నీకు ప్రయోజనంగా మార్చే ప్లాన్ ఆయన చేస్తాడు. ఎలా? తర్వాత 3వ అధ్యాయానికి రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయానికి రండి. ఒకనాడు ఇశ్రాయేలీల మధ్య అన్ని జనులను వెళ్ళగొట్టకుండా వాళ్ళని అలాగే ఉంచేసిన దేవుడు, శిక్షకు అని చెప్పిన దేవుడు 3వ అధ్యాయాలకు వచ్చేసరికి మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారిని శోధించి కొంతమంది, అంతే కదండి, తరం మారింది. ఇశ్రాయేలీలకి కనానీయులకు జరిగిన యుద్ధములు చూడని తరం వచ్చిందట ఇప్పుడు. అంటే యుద్ధం అంటే తెలియని తరం, యుద్ధం అంటే తెలియని వాళ్ళు. తర్వాత మాట, ఇశ్రాయేలు తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములివి. అక్కడ ఆగండి. ఇంతకీ ఆ జనములు ఉండనివ్వడానికి దేవుడికున్న మరొక ఆలోచన ఏంటో తెలుసా? వాళ్ళను బాధ పెట్టే జనులు వాళ్ళతో ఉంటే వీళ్ళు యుద్ధం నేర్చుకుంటారు. యుద్ధం నేర్చుకుంటారా? అంటే బొత్తిగా యుద్ధం రాని వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం. మరి యుద్ధం నేర్చుకోకపోతే ఎలా? ఏమండి, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. బబ్లీగా, చబ్బీగా, యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ఉంటారు యాక్టివ్గా? అసలు యుద్ధం వాళ్ళని కదిలించే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, వీళ్ళు అసలు యుద్ధం చేయడం రాదు, కత్తి పట్టడం రాదు, ఎవడైనా శత్రువు వస్తే ఎదిరించడం రాదు, ఆపద వస్తే ఎదుర్కోవటం రాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే బొత్తిగా యుద్ధాలు చూడలేదు, యుద్ధం చేయలేదు. వీళ్ళు ఇప్పుడు పరిఫీలు పొందాలంటే ఏం చేయాలి? కొంతమందిని వీళ్ళ మధ్య వదిలేయాలి. కనుక వాళ్ళు యుద్ధం నేర్చుకున్నట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు అన్నాడు చూడండి. యెహోవా ఉండనిచ్చిన జనములు. మన పిల్లలకి బైకులు, సైకిళ్ళు, బైకులు అలవాటు పోయి బాగా బైకులు అండి ఈ మధ్యకాలం. బైక్ నేను 10th క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక డొక్కు సైకిల్ ఇచ్చాడు మా నాన్న. అప్పటి వరకు 1.5 కిలోమీటర్న్నర రోజు నడవటం వెళ్ళడం. అప్పుడు బ్యాగులు ఏమండి ఎలా ఉండేవి? బుక్స్ బ్యాగులు. ఆ యూరియా గోతాలు ఒకటి తీసుకొచ్చి బ్యాగులు కొట్టించేసి ఇన్ని బుక్స్ వేసి అవి ఇలా నెత్తి తగిలించుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. 5 కిలోమీటర్లు నడవాలన్నా నడకే.
డిప్యూటీ డైరెక్టర్ అయిన తర్వాత కూడా బండి లేదండి నాకు. స్పీకర్ అయిన తర్వాత 2005లో జయశాలి గారి దగ్గరికి వచ్చాను. 2010లో నాకు బైక్ వచ్చింది. అప్పటి వరకు బైక్ కూడా లేదు నాకు. మంగళగిరి బైపాస్లో దిగే ఉండండి, ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా మిడ్ నైట్. అందులోని ఇక్కడ కూడా వచ్చేవాడిని కదండి. నాకు ఓవర్ బస్సు ఉండేది, అందులో ఉండేదండి. మాకు కూర్చోవడానికి సీట్లు ఉండేవి కాదు, కాళ్ళు పెట్టుకోవడానికి ఖాళీ ఉండేది కాదు. తొక్కేసుకుంటూ విజయవాడ 4 గంటలు. రోడ్లు ఎలా ఉండేయో నాకు తెలుసు. ఇప్పుడు ఎంత మంచి రోడ్లు ఉన్నాయో అప్పుడంతా దానికి ఫుల్ ఆపోజిట్. ఏ మిడ్ నైటో దిగి 4 కిలోమీటర్లు బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేవాడినండి. అంతలో వర్షం అని కొన్నిసార్లు మేము సరిగ్గా వెళ్ళే దారిలో రైల్వే గేటు, ఆ గేటుకు అడ్డంగా కిలోమీటర్ అటు కిలోమీటర్ ఇటు ట్రైన్ ఆగి ఉండేది, గూడ్స్. అప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని ఆ ట్రైన్ కిందగా దూరాలి, లేదా చీకట్లో ముళ్ళల్లో అటు తిరిగి రావాలి. అది కష్టం. ఏమండి ఇప్పుడు పిల్లల్ని కొంచెం సెంటర్కి వెళ్ళరారంటే 1/2 కిలోమీటర్ ఉండదు, బైక్ ఏది అంట. బైక్ 1/2 కిలోమీటర్ అంటే ఆడు వెళ్ళాడు. పైకి వచ్చేంత వరకు కూర్చొని చూస్తాడు. ఎందుకు? ఇది ఫారం కోడి. ఇదే కోడి గట్టిగా కిలోమీటర్ నడిస్తే ఆయాసం ఉబ్బసంతో పడిపోతాడు ఇది. అంటే కొన్నిసార్లు మనం మేలు చేయాలంటే ఏం చేయాలి? అడిగి సైకిల్, బైక్ ఏమి ఇవ్వకూడదు. అప్పుడు బాడీ స్టిఫ్గా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. గనుక చిన్న పిల్లాడిగా బైకులు నేర్పారనుకోండి, వాడు దేనికి పనికిరండు. ఎముకలు గట్టిగుండవు, కండరాలు గట్టిగుండవు, బాడీ గట్టిగుండవు. చిన్న బాధను కూడా వాడు తట్టుకోలేడు. అంటే దేవుడు వాళ్ళని శిక్షించటంలో ఎన్ని ప్రయోజనాలు ఆలోచించాడంటే, వాళ్ళని పరీక్షించాలట, అదొక కారణం. వాళ్ళు యుద్ధం నేర్చుకోవాలట, అదొక కారణం. చూసారా? మల్టీ పర్పస్, మల్టీ యూజెస్. అంటే ముందు శిక్షే, ఆ శిక్ష తర్వాత ఏముందో తెలుసా? ప్రయోజనం. ఏంటా ప్రయోజనం? వారు యుద్ధం చేయ నేర్చుకున్నట్లు. అసలు మనిషి జీవితాన్ని దేవుడు ఇలా డిజైన్ చేశాడండి. ఇశ్రాయేలీ లైఫే కాదు, అసలు మనిషి జీవితాన్ని ఇలా డిజైన్ చేశాడు. ముందు కష్టాల తర్వాతే సంతోషం. ప్రకృతిని కూడా అలాగే పెట్టాడు. చీకటి తర్వాత వెలుగు. నీ బ్రతుకు కూడా దాన్ని పోలే ఉంటుంది. దాన్ని చూసి నువ్వు హ్యాపీగా ఉండు. కష్టాలున్నాయి అని బాధపడకు, చీకటి ఉందని కంగారు పడకు. చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుంది, కష్టాల తర్వాత ఖచ్చితంగా సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది. అందుకే ప్రస్తుతం నేను కష్టాల్లోనే ఉన్నాను, మీ అందరికీ తెలుసు. నేను ఈ వాక్యాలు విని ఆదరణ పొందుతానండి. ఖచ్చితంగా ఒకరోజు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంతా వెలుగే, చీకటిలో నుంచి వెలుగు. అందుకే బైబిల్లో దేవుడు పెట్టిన సూత్రమే చీకటి తర్వాత వెలుగు. చీకటిని వెంబడిస్తున్న వెలుగు. ముందు చీకటి ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుంది. కనుక మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. వాస్తవానికి దేవుడు పెట్టినవి కాకపోయినా మనకు మనంగా చేసుకున్నవే అయినా వాటిని బట్టి నువ్వేదో తర్ఫీదు పొందాలి, నువ్వు కఠినమైపోవాలి, లేదా నువ్వు బలపడాలి, నువ్వు సానబట్టబడాలి, నువ్వు షార్ప్ అవ్వాలి. ఇది దేవుడి ఉద్దేశం. కాదనొద్దు, కష్టాలను కాదనొద్దు. కష్టాలు కాదన్నావంటే సాధనను కాదంటున్నావు, తర్ఫీదును వద్దంటున్నావు. కనుక దేవుడు పెట్టిన యోబంత ఉత్తముడు అయితే దేవుడు కష్టాలు పెడతాడు. లేదు, దేవుడికి ఇష్టడు అయినా కూడా కష్టపెడతాడట. ఇష్టడు అయినా కష్టపెడతాడా? పెడతాడు. ఎలా? చూడండి ఒకసారి. యోబు గ్రంథం ముగించేస్తాను. యోబు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. అమ్మ క్షమించండి, యోబు చెప్పాను నేను. హెబ్రీ పత్రిక అమ్మ, క్షమించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నీకు శిక్ష వేస్తాడు. పొరపాటే కావచ్చు, నీ పొరపాటే, కానీ శిక్ష ఆయన ఖచ్చితంగా వేస్తాడు. శిక్ష ఎందుకు వేసాడు అనకు. యేసుప్రభు రక్తం గార్చేసాడు కదా, నేను చేసిన తప్పును కడిగేయచ్చు కదా, శిక్ష ఎందుకు వేసాడు అనకు.
కొన్నిసార్లు క్రైస్తవులకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్, తప్పుడు ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు రక్తం కార్చాడు గనక మనం తప్పు చేసిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు? కడిగేస్తాడు అనుకుంటాం, దాచేస్తాడు, ఆయన కాస్తాడు అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తాడంటే శిక్ష వేస్తాడు. దేవుడిలోకి వచ్చాక ఏదో పొరపాటున ఒక తప్పు చేసిన దానికి శిక్ష ఇస్తాడు దేవుడు అని బాధపడకు, శిక్షను తృణీకరించుకు. ఎందుకంటే చూడండి, ఎందుకంటే ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకు, ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆ మాట చాలా ఆకర్షించిందని నన్ను. తాను ప్రేమించు వానిని శిక్షించి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సంఘంలో కొంతమంది సరిగా ప్రవర్తించని వాళ్ళని చూస్తూ ఉంటాం సేవకులుగా మేము. అప్పుడు వాళ్ళని పిలిచి గట్టిగానే గద్దిస్తూ ఉంటాం, తిడుతుంటాం. కారణం ఏంటంటే ప్రేమ ఉంటుందండి. వాడు మారాలి, వాడు మారాలి, వాడు మారాలి. ఇది తల్లిదండ్రుల ప్రేమ లాంటిదే. తల్లిదండ్రులు కూడా వాడు మారాలని కొడుతుంటారు, తిడుతుంటారు. కొట్టినా తిట్టినా దాని వెనకున్నది ప్రేమ మర్చిపోవద్దు. ఒకవేళ ప్రేమ లేదనుకోండి, ఏమనుకుంటావు తెలుసా? పక్కింటోడు చెడిపోతున్నాడు, తల్లిదండ్రులు చెప్తారండి? చెప్తారా? ఎదురింటి వాడు ఎవడో చెడిపోతున్నాడు, తల్లిదండ్రులు మనం వెళ్ళి చెప్తామా? ఎందుకు చెప్పు? ప్రేమ లేనప్పుడు వాడు చెడిపోతే మనకేంటి, బాగుపడితే మనకేంటి? అక్కడ ప్రేమ లేదు, అందుకే వాడు ఏమైపోయినా మనం పట్టించుకుంటున్నామంటే అక్కడ ఏముంది? ప్రేమ ఉంది. కనుక ప్రేమించేవాడిని ఖచ్చితంగా తండ్రి ఏం చేస్తాడట? గద్దిస్తాడు. అంటే నీ కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయంటే ఫస్ట్ నువ్వు గుర్తించాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టాలు అనొద్దు, ప్రభువా థ్యాంక్స్ నన్ను ప్రేమిస్తున్నందుకు. ఆయన మనల్ని ప్రేమించినందుకే కష్టాలు వస్తాయి. అదే అన్నాడు, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మీరు మరిచితిరి, సంభాషించు హెచ్చరికను మరిచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. అంటే దేవుడి శిక్షలోకి మనం వెళ్ళాలి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. కనుక తండ్రి ప్రేమించిన కుమారుడిని ఏం చేస్తాడు? కొంతమంది ఎన్ని దుర్మార్గాలు చేసినా వాళ్ళకి ఏం అవదండి. గమనించండి మీరు. ఏమన్నా అవుతుందండి? నీరవ్ మోడీ అన్నాడు, కోట్లు దోచుకున్నాడు, ఎక్కడో కూర్చున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అడికి ఏమన్నా అయిందా? అదాని మీద హిడెన్బర్గ్ అనేటువంటి బ్రిటిష్ ఒక అతను రీసెర్చర్స్ మొత్తం దేశం సగం పైన సంపద దోచుకున్నాడు అదాని. అదానికి ఏం కష్టాలే ఉన్నాయి, హ్యాపీగానే ఉన్నాడు. వాళ్ళకి ఎందుకు రావట్లేదు శిక్ష? ఆయన వాళ్ళని ప్రేమించట్లేదు. వెంటనే మనకెందుకు వస్తుంది శిక్ష? నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకు శిక్షించాడంటే నువ్వు మారాలన్న తపన. మరి వాడికి శిక్ష ఎందుకు రాలేదంటే వాడు మారన అవసరం లేదనుకున్నాడు. ఏకంగా ఒకేసారి ఎక్కడికి వెళ్తాడు? అదన్నమాట. కనుక దేవుడి కోసం బ్రతకనివాడు, దేవుణ్ణి నమ్మనివాడు, ఇతర మతాల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నాకు ఈ కష్టాలేంటి అనుకోవద్దు. చాలామంది యేసుక్రీస్తులోకి వెళ్ళిన తర్వాత కష్టాలు వచ్చాయని చాలామంది తొందరపడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. నో, ఇక్కడ నిన్ను శిక్షిస్తున్న దేనికో తెలుసా? తర్ఫీదు ఇది. నువ్వు బలమైన ఆయుధంగా మారాలి, పదునెక్కాలి. యుద్ధం చేయటం బొత్తిగా రాని చబ్బి గ్యాంగ్ అంటే అప్పుడు ఉన్నదంతా. మరి ఇలాగ పారంకోళ్ళులాగా కదలకుండా ఒళ్ళు కదలకుండా ఉంటే కుదరదు. ఏం చేయాలి? వీళ్ళను పొడిచేవాడు ఒకడు ఉండాలి పక్కన కర్ర పట్టుకొని, అప్పుడు కానీ షార్ప్ అవుతారు. వీళ్ళు పిల్లలకంటే అప్పుడప్పుడు పోటీ ఇచ్చేవాడు ఉంటేనే చదువుతారు, లేకపోతే చదవరు. అందరూ ఒకేలా తయారవుతారు. అంతవరకు నేను సూపర్ అండి స్టడీస్లో, హై ఫస్ట్ క్లాస్. ఇంటర్మీడియట్ మా నాన్న కావాలని తీసుకెళ్ళి ఆయన చదివిన కాలేజీ దగ్గర వేసాడండి. ఆయన చదివిన స్కూల్ అట్ట, ఆ పక్కన కాలేజీ ఉందట. ఆయన లాజిక్ ఏంటంటే మంగళగిరి ఏమో కొంచెం టౌను, ఆయన చదివిన పెనమాక అనే ప్రాంతం ఒక చిన్న పల్లెటూరు. టౌన్లో వేస్తే సినిమాలకు వెళ్తానట, పల్లెటూరులో వేస్తే వెళ్ళనట. పాపం ఆయన తెలియదు ఏంటంటే మేము అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం సినిమాలకి.
తీరా కాలేజీలో ఎవరో లేరు, మహా అయితే మా గ్రూపులో ఉన్నది 16 మంది 17 మంది, ఒక్కడ చదివేవాడు కాదు. నేను చూస్తే హై ఫస్ట్ క్లాసు అంతే. ఆ ఫస్ట్ సంవత్సరం వాళ్ళతో పాటు నేను కూడా తయారైపోయాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్. ఎవడైనా చదివేవాడు ఉంటేనే కదా, పోటీ ఇచ్చేవాడు ఉంటే కదా. సో వాళ్ళతో పాటు నేను కలిసిపోయి వాళ్ళతో పాటు తయారయ్యాను. అంటే మేలు జరగాలి అంటే వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళ పక్కలో బల్లెల్లా వాళ్ళు ఉండాలి. ఇది శిక్ష పైకి, కానీ తర్వాత ఏముంది దీని వెనక? దాని తర్వాత ఏముంది? మేలు. మేలు. అందుకే చీకటిని వెలుగు ఎలా వెంబడిస్తుందో, వెలుగు చీకటి తర్వాత ఎలా వస్తుందో, కష్టం తర్వాత ఖచ్చితంగా ప్రతి కష్టం నుంచి ఏముంది? సుఖం ఉంది, ఆనందం ఉంది. ఓకేనా?